నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఓజీ సినిమా ఈ నెల సెప్టెంబర్ 25న మన ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ఆ మూవీ నుంచి వచ్చినటువంటి సాంగ్స్ కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో కూడా అందరం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఇదే సినిమాకి సంబంధించినటువంటి ఒక అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఓజీ సినిమాకి అక్కడ టిక్కెట్ల ధర పెంపు విషయంలో అక్కడ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే బెనిఫిట్ షోస్ ఉన్నాయో దానికి దాదాపుగా ఏకంగా ₹1000 వరకు, అలాగే సింగిల్ స్క్రీన్‌కి ₹120, అలాగే మల్టీప్లెక్స్‌లకి ₹150 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కూడా దాదాపుగా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అప్ టు 10th డే వరకు, అంటే నెక్స్ట్ మంత్ 5th వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశం పైన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలంతా కూడా చాలా ఫైర్ అవుతూ ఉన్నారు. అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వటం, ఆయన సినిమా రిలీజ్ అవ్వటంతో ఇక్కడి ప్రభుత్వం ఆయన సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేస్తుందా అనే అంశాలు కూడా ఇక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి ఇది రెండో సినిమా. దానికన్నా ముందు హరిహర వీరమల్లు సినిమా వచ్చింది. సో జనాల్లో అంత పెద్ద సక్సెస్ టాక్ అనేది కూడా పెద్దగా వినిపించలేదు. ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ నడిచింది. సో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ మూవీతో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్కు ఎందుకు కొంచెం నిరాశ ఎదురైంది. సో అది మరి జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేసినటువంటి విధానమా, లేకపోతే అతనికన్నా ముందు ఆ సినిమాని క్రిష్ కూడా దర్శకత్వం వహించారు కాబట్టి మరి అతను వహించినటువంటి ఆ ఇంపాక్ట్ ఏమి అనేది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా మాత్రానికి హరిహర వీరమల్లు సినిమా మాత్రానికి ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ నడిచింది. సో ఆ తర్వాత ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి మూవీ ఓజీ. సో మరి ఓజీ కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఒక అంశం మీద ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అంతా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అందుకు ఇప్పుడు సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. ఇటు టికెట్ల ధర కూడా పెంచే అవకాశం ఉంది. బెనిఫిట్ షో కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ముందు రోజు నైట్ అంటే నైట్ మిడ్-నైట్ 1 o'clockకి బెనిఫిట్ షో వేయబోతున్నట్టుగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక హీరోగా ఉన్నారు కాబట్టి ఆయన సినిమాని ఈ రకంగా ప్రమోట్ చేసుకుంటున్నారు అనే అంశం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. దానిపైన చాలా విమర్శలు కూడా వస్తున్నప్పటికీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రానికి మరి పుష్ప 2 కూడా దాదాపుగా 800 వరకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కదా, 800 పెంచడం జరిగింది కదా బెనిఫిట్ షోల విషయంలో. మరి అది మీకు కనిపించదా? సో ఈరోజు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తూ ఇలాంటి ఒక ఎందుకు కొంచెం నిరాశ ఎదురైంది. సో అది మరి జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేసినటువంటి విధానమా, లేకపోతే అతనికన్నా ముందు పెంచింది కదా, మరి అప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అనే మాటలు కూడా ఇప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. సో మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ వీళ్ళిద్దరు కాంబోలో రాబోతున్నటువంటి ఈ సినిమా 25th అయితే రిలీజ్ అవబోతుంది. సో అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే హరిహర వీరమల్లు కాస్త నిరాశ ఎదురైంది కాబట్టి దీని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చినటువంటి సాంగ్స్ కూడా ఎంత పెద్ద హిట్ అయ్యో మనందరికీ తెలుసు కాబట్టి చూద్దాం మరి ఇప్పుడు ఇది రాజకీయంగా మలుపు తిరిగిందా, లేకపోతే ఈ అంశానికి ఇక్కడ చెక్ పడే అవకాశం ఉందా, దీని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమన్నా రియాక్ట్ అవుతుందా? ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ ఉన్నాయో ఈ అటన్నిటికీ కూడా, ఎందుకంటే గతంలో హరిహర వీరమల్లు టైంలో కూడా అందులో నటించినటువంటి నిధి అగర్వాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక వెహికల్ నుంచి దిగటం అనేది ఎంత పెద్ద వైరల్ అయిందో మనం చూసాం. ఒక రకమైనటువంటి దుమారాన్ని రేపింది. అంటే వీళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ వాడుకుంటున్నారు అనే అంశం రావడం జరిగింది. మరి ఇప్పుడు దానికి లింకప్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిడ్-నైట్ షోస్కి మీకు పర్మిషన్ ఉంటుంది, టిక్కెట్లు పెంచుకోవడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. మరి మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు ఇలా ఉండరు అనే ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి వీటికి సమాధానం మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే అక్కడ ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు, మరి వాళ్ళు కానీ ఎవరు దీనికి సమాధానం చెప్తారు, లేకపోతే దీన్ని జస్ట్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని మాటల్లాగే చూసేసి దీని మీద రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉంటారా ఏంటి అనేది క్లారిటీ రావాల్సింది.